హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. నా పేరు అనిత, భారద్వాజ సగోత్రము. శ్రీమాత్రే నమః. ముందుగా బ్రాహ్మణ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బ్రాహ్మణ మహిళలు అంటేనే మడి ఆచారాలకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటాము. దైవారాధనే ముందుగా గుర్తుకు వస్తుంది. ఈ బ్రాహ్మణులు తమ పనులను సూర్యోదయము ముందే దైవారాధన పూర్తి చేసుకుంటాము. ఏ పని చేసినా అందులో దైవమే ముందుండి నడిపించే విధంగా పనులను ప్రారంభిస్తాము. మిగతా సమయంలో ఇరుగు పొరుగు వారికి కూడా దైవత్వం అంటే ఏమిటో చెప్పే అవకాశము వస్తే తప్పకుండా వారికి వివరిస్తాము. వారిని ఏ విధమైన ఆలోచనలు వచ్చినా వాటిని నివృత్తి చేయడంలో ముందంజలో ఉంటాము. ఒకప్పటి జీవితంలా కాకుండా మరీ పరుగు పెడుతూ బతకాల్సి వస్తుంది. ఇది వరమా శాపమా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ఏదైనా ఈ పని చేయాలనుకునే లోపే వీరికి ఏ పని రాదు అని మొహం మీద చెప్పడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఏ పని చేయలేకపోతున్నాము, బతుకు భారంగా మారుతుంది. అబ్బాయిల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. దీనికి పరిష్కారము ఏమిటో అర్థం కావడం లేదు. ఈ తరం వారికైతే బ్రాహ్మణులు బతుకులు మరీ ఈ తరం వాళ్ళలా బతకాలంటే ప్రశ్నలతో ఉంటున్నారు. వీరికి నేను చెప్పేది ఒకటే, మన పనిలో న్యాయం ధర్మం ఉంటే చాలు. ఏ పనినైనా చేయడంలో వెనుకంజ వేయకూడదు. అలా అని దైవం యొక్క ఆరాధన తప్పకుండా చేసే పనిలోనే మంచి ఎక్కువగా ఉంటుంది. మన సాంప్రదాయాలను విలువలను ఎప్పటికీ మరచిపోవద్దు. ఎంత దూరం ఏ దేశం పోయినా మన ఉనికిని విలువలను మర్చిపోకూడదు. బ్రాహ్మణులు అయి కూడా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని అనుకోకుండా తప్పు కాదని మన విలువలను చెప్పేవారికి మంచి చెడులను తెలిపే విధంగా ఉండాలి. అప్పులు చేసి మరీ పిల్లలను విదేశాలకు పంపుతున్నాము. ఆ చదువులు పనులు ఇక్కడ లేదా రాలేవా? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఉన్న వాటికి విలువలు లేవు. కులాంతర వివాహాల వల్ల బ్రాహ్మణ కులం లేదు. అది ఇంకా పదిలంగా ఉంటుందని నమ్మకం లేదు. ఈ తరం వారికి నేను చెప్పేది ఒక్కటే, మంచితనం మానవత్వము విడవకూడదు. ధన్యవాదాలు అందరికీ.